హే హలో వాట్సాప్ పీపుల్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ వచ్చేసి డేటు 16th మార్చ్. ఇవాళ వచ్చి సండే. సో ఇవాళ ఏమో మనం మళ్ళీ BMW వాళ్ళ టీంతో ఇంకా రైడ్కి వెళ్తున్నాం. నేనేమనుకుంటున్నా అంటే, నాకు తెలిసి దిస్ మైట్ బీ ద లాస్ట్ రైడ్ BMW మే కండక్ట్ బిఫోర్ దే క్లోజ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సమ్మర్. ఎందుకంటే ఎండలు చాలా బాగా ఎక్కువైపోయాయి. సో ఆ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మళ్ళీ రైడ్ చేద్దామన్నా ఎవరు రెడీ అవ్వరు అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడైతే టైం మార్నింగ్ 5:30 అయింది. మనం 6 కల్లా షోరూమ్ దగ్గర ఉండాలన్నారు. సో 6:30కి దే విల్ స్టార్ట్ ద రైడ్. సో నేను ప్రశాంతంగా షోరూమ్కి వెళ్ళిపోతా. చూద్దాం. ఈ లోపల అందరూ ఎప్పుడు చెప్పే రిక్వెస్టే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలు. సో వీఆర్ రెడీ టు ఫ్లాగ్ ఆఫ్. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇవాళ మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి అండర్ ద మూన్ అని చెప్పి ఒక ఆఫ్ బీట్ నేచర్ ప్లేస్ ఉందన్నమాట హైదరాబాద్లో. అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి ఆఫ్ రోడింగ్ వెళ్ళడమా ఏం చేయడమా అనేది చూస్తాం. ఇప్పటికైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఈ అండర్ ద మూన్ అన్న ప్లేస్ ఎక్కడ ఉందో. నార్మల్గా నేను ప్రీ రైడ్ ప్రెప్ లాగా లొకేషన్ ఎక్కడ ఏంటని చెక్ చేసుకొని వెళ్తుంటా. బట్ ఈసారి ఐమ్ జస్ట్ రైడింగ్ విత్ ద ఫ్లో. లాస్ట్ వీడియో తెలుగులో పెట్టడం వల్ల బాగా రీచ్ వచ్చింది. సో ఈ వీడియో కూడా అందుకే తెలుగులో ట్రై చేస్తున్నా. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ఏమైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవ్రీ సండే ఈవినింగ్ కానీ మండే మార్నింగ్ కల్లా కానీ ఒక వీడియో అయితే పెడుతూ ఉంటా. లెట్ ఇట్ బి ట్రావెల్ కంటెంట్ ఆర్ ఇట్లా రైడింగ్. సో దాని ప్రకారం మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం BMW షోరూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. టైమ్ ఇస్ అరౌండ్ 6:53, అంటే ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో ఇవాళ రైడ్లోని ఆల్మోస్ట్ 20+ రైడర్స్ వస్తున్నారు. రైడ్ కోఆర్డినేటర్ జీశాన్ బ్రో F900 GSA దొక్కుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్తే మన కళ్యాణ్ అన్న, శ్రీను అన్న కూడా ఉన్నారు. ఇక్కడ అదిగా శ్రీను అన్న కనబడ్డారు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఇంత పార్కింగ్ ఏంటని అనుకోవచ్చు. ఇది మన KVR పార్క్. సో ఇక్కడికి మోస్ట్లీ అందరూ వాకింగ్కి, వాళ్ళ మార్నింగ్ ఎక్సర్సైజ్ కోసం వస్తారు. మన ప్రీవియస్ రైడ్స్ అన్నీ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యే వాళ్ళం కాబట్టి మనకు కనబడేవి కాదు. బట్ నౌ వీఆర్ స్లైట్లీ లేట్. నో వరీస్. ఏదైనా రైడ్ ఎంజాయ్ చేయడం మనకి ఇంపార్టెంట్. లేట్ అయ్యామా ఎర్లీగా స్టార్ట్ అయ్యామా అన్నది మనకి మేక్స్ నో పాయింట్. అదిగా కళ్యాణ్ అన్న, శ్రీను అన్న పక్కనే ఆగారు. ఇప్పుడైతే మనం బేగంపేట సైడ్ వెళ్తున్నాము. బేగంపేట నుంచి కార్ఖానా నుంచి షామీర్పేట నుంచి డైరెక్ట్గా మనం అండర్ ద మూన్ అన్న ప్లేస్కి వెళ్ళిపోతాం. నాకు తెలిసి షామీర్పేట అంటున్నారంటే దిస్ ఇస్ అగైన్ ఆన్ ద సేమ్ రూట్ టువర్డ్స్ మనం S4 ఫుడ్ కోర్ట్ వ్లాగ్ చూసాం కదా. ఇందులో అయితే మనం మల్లన్న సాగర్ రిజర్వాయర్కి వెళ్ళాము. ఐ థింక్ వీఆర్ డూయింగ్ ద సేమ్ రూట్. ఇంకా బేసిక్గా నాకు తెలిసి నేను హైదరాబాద్లో తిరగడానికి రూట్స్ అన్నీ అయిపోయాయి. వికారాబాద్ సైడ్ వెళ్ళాము. ముంబై హైవే సైడ్ నేను సోలో రైడ్ చేశాను, అప్పుడంటే వ్లాగ్ చేయలేదు. అదే జహీరాబాద్ సైడ్ వెళ్ళాను. ఆదిలాబాద్ సైడ్ ఒకటి వెళ్తే సరిపోద్ది. అదే టువర్డ్స్ అక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇక్కడ వ్లాగ్ తీయకూడదో తెలీదు, ఎందుకంటే ఇంకొంచెం సేపట్లో మొత్తం ఎయిర్ ఫోర్స్ బేస్ అవి స్టార్ట్ అవుతాయి. సో ఐ థింక్ బెటర్ నేను ఇక్కడ వీడియో కట్ చేసి మళ్ళీ మనం సేఫ్ జోన్స్కి వెళ్ళాక వ్లాగ్ తీస్తా. ఐ థింక్ పర్లే. నిన్న మొన్న హోలీ ఈవెంట్స్ అవ్వడం వల్ల సో ఇప్పుడైతే నేను మీకు చెప్పినట్టు అండర్ ద మూన్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే సండేస్ అక్కడికి రైడర్స్ని అలౌ చేస్తారా లేదా అన్నది తెలీదు. సో మన అక్కడి వరకు అయితే వెళ్తాం. లోపలికి అలౌ చేస్తే లొకేషన్ అయితే బాగుంటుంది. ఒక
సీక్రెట్ లేక్ టైప్ ఆఫ్ లొకేషన్. అండ్ అక్కడ మొత్తం ఈ కానిఫరస్ టైప్ ఆఫ్ చెట్లు పెద్ద పెద్ద ఉంటాయి. ఆ చెట్ల మధ్యన మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇఫ్ నాట్, కళ్యాణ్ అయితే ఫిక్స్ అయ్యారు ఏదో కొండ ఎక్కేద్దామని. సో వీ విల్ బ్లైండ్లీ ఫాలో హిమ్. కొండ ఎక్కేస్తాం అంతే. కొండ ఎక్కడం అంటే మీరు అనుకుంటారు ఏ ఘాట్ రోడ్డు ఎక్కడం కాదు, డైరెక్ట్గా ఎక్కేయడమే. రాళ్ళు రప్పలు ఎక్కించుకుంటూ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో దానికి కూడా ఒక లుక్ వేసి ఉంచండి. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు చాలా హెల్ప్ అవుతుంది దానివల్ల. లాస్ట్ వీక్ పెట్టిన వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ వల్ల ఈ వీక్ అయితే ఫుల్ మోటివేషన్తో వీడియో తీస్తున్నా. సో చూద్దాం. సో మనమైతే దగ్గరలోకి వచ్చేస్తున్నాం అనుకుంటున్నా. సో వెరీ షార్ట్ రైడ్. సమ్మర్ ఎండ బీభత్సంగా కొడుతుంది కాబట్టి అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడైతే ఒక కటింగ్లోకి తిరిగాము. ఈ ప్లేస్ అయితే ఆ వీడియోలో చూపెట్టిన ప్లేస్ తాలూకా నేచర్కి దగ్గరగా వచ్చేసింది. ఎదురుగుండా అందరూ రైడర్స్ చూడొచ్చు. నా వెనకాల కొంతమంది రైడర్స్ ఉన్నారు, ముందున చాలామంది రైడర్స్ ఉన్నారు. ఇవాళ మిడ్ రేంజ్లోని హ్యాపీగా దొక్కుతున్నా. మిడ్ అండ్ స్లైట్లీ టువర్డ్స్ ద ఫ్రంట్ దొక్కుతున్నా. సో ఇప్పుడైతే మనం ఒక టర్నింగ్లోకి అయితే తిరిగాము. ఐ థింక్ మనం అయితే లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడి నుంచి రోడ్డు కొంచెం ఇట్లా ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్లో ఉంది. నాట్ ఆఫ్ రోడ్, బేసిక్గా మట్టి రోడ్డు ఉంది. మన టర్మ్ ప్రకారం మట్టి రోడ్డు, ఐ మీన్ డాంబర్ రోడ్ లేకపోతే అది ఇంకా మొత్తం మనం ఆఫ్ రోడింగ్ అనే పిలుస్తాం. నేను ఈ బండి కొన్నాక చేసినవే 1-2 ఆఫ్ రోడింగ్స్. మిగతా టైం అంతా మనం నార్మల్ హైవే రైడింగ్సే చేసాం. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఎదురుగుండా కళ్యాణాన్ని ఎట్లాగైతే నించొని దొక్కుతున్నారో మనము సేమ్ పొజిషన్లో దొక్కుతున్నాం. సో బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనం చిన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు నించొని పెడల్ వేసేవాళ్ళం, గుర్తుందా? సో నించొని పెడల్ వేయడం వల్ల ఏంటంటే మీకు కంట్రోల్ ఈజీగా ఉంటుంది సైకిల్ మీద, ఎందుకంటే మీ వెయిట్ సైకిల్ మీద పడదు. సెకండ్ థింగ్, మీకు రేంజ్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది, మీ ముందేమున్నా వెనకాల ఏమన్నా. సెకండ్ థింగ్, ఓన్లీ మీకు కాళ్ళు చేతులే బైక్తో కాంటాక్ట్ ఉంటాయి కాబట్టి ఈజీగా బైక్ని మీకు నచ్చినట్టు వంచేయచ్చు. దానివల్ల ఇట్స్ ఈజియర్ టు రైడ్ లైక్ దట్ అని నేను అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఇక్కడైతే రోడ్డుకు అడ్డంగా ఏదో రాయి పడిందా ఏమో ఆపేశారు. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలో తెలీదు. కెన్ వి గో? కళ్యాణ్ అయితే ఎక్కిస్తున్నారు, చూద్దాం. లోపలికైతే బండి తెచ్చేసాం. ఒక్కరుగా అందరు కూడా వచ్చేస్తారు. లెవెల్లో వెళ్ళిపోతే సరదా తీరిపోయేది మాకు. ట్రికీ సిచ్యువేషన్, ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. సో వి షల్ వెయిట్. అది కలిసి ఒక్కొక్కరు ఇట్లా దాటుతున్నాం. ఈ లొకేషన్ అయితే డ్రాప్ అవుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆ గైలోంచి అన్ని బైక్స్ వెళ్ళలేవు. సో విల్ వెయిట్ ఫర్ దెమ్ టు గో. మేము అదిలో ఎక్కడైనా దూర్చేయచ్చు, మందే ఉన్నా. ఇక్కడైతే మనం క్లియర్ చేసుకొని అండర్ ద మూన్ అయితే మనం ఇప్పటికీ క్యాన్సిల్ అవుట్ చేసేసాం. లెట్స్ సీ. మనం మళ్ళీ ఈ లొకేషన్ అయితే దాటుతాం.
దాటేసాం. సింపుల్ యాజ్ దట్. ఇక్కడైతే కార్లు బైక్లు బాగా వచ్చాయి. ఐ థింక్ మనం ట్రెక్కింగ్ పాత్లో అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. బట్ యూ వాంట్ టు డూ ఇట్ విత్ ద బైక్. సో ఇక్కడికైతే మనం ఇగ్నోర్ కొట్టేసి ఇంకోటి ఏదో లొకేషన్ చెప్పారు కళ్యాణ్ అన్న, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆగినట్టున్నారు. ఆగారు. సో ఆ లొకేషన్ అయితే డ్రాప్ అయ్యాము. మళ్ళీ చెప్తున్నా, అండర్ ద మూన్ అంటే ఇట్ ఈస్ వెరీ క్రౌడెడ్. అక్కడ చూసిన కార్లో అన్నీ చూడడం వల్ల ఇట్ లుక్ వెరీ క్రౌడెడ్. రెండోది, బైక్ వేసుకొని మనం డైరెక్ట్ లొకేషన్ వరకు వెళ్ళలేకపోతున్నాం. అక్కడ ఎదురుగుండా పెద్ద గొయ్యి తవ్వేశారు. సో దాన్ని చూసి నన్ ఆఫ్ అస్ వర్ ఇంట్రెస్టెడ్ టు గో దేర్. ఎందుకంటే బైక్స్ మంచి పార్కింగ్ లేకపోతే ప్రాబ్లం అయిపోతాయి. ఇన్ని ప్రీమియం బైక్స్ ఒకే దగ్గర వదిలేసి అట్లా వెళ్ళలేము. సెకండ్ థింగ్, అక్కడ ఇంకా రైడ్ ఫన్ ఉండదు. అక్కడ జస్ట్ ఏదో ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళినట్టు ఉంటుంది. సో వీ వాంట్ టు ఎంజాయ్ ద రైడ్. సో దాని బదులు ఇంకా లొకేషన్ ఏదో చెప్పారు, గ్రూప్లో పెట్టారు లొకేషన్. అంటే మా రైడర్స్ అందరిది ఒక గ్రూప్ ఉంటుంది. సో ఇప్పటికైతే నేను లొకేషన్ పెట్టుకునే అంత సీన్ లేదు. బికాజ్ అది కెన్ సీ నాకేమో మౌంట్స్ అవేం లేవు ఫోన్ పెట్టుకోవడానికి. సో రైడ్ లీడర్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. కొత్త లొకేషన్ ఏంటో తెలిసాక ఇప్పుడు, ఎందుకంటే కొత్త లొకేషన్ ఏంటో నాకు సర్ప్రైజ్. నేను గ్రూప్లో చూడలే. ఐ డోంట్ నో వాట్ దట్ లొకేషన్ ఇస్. కళ్యాణ్ అన్న చెప్పినట్టు కొండ ఎక్కించేస్తారు. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. సో లెట్స్ గో టు దట్ న్యూ లొకేషన్. అప్పుడు మనం మళ్ళీ అప్పుడు లాక్ చేస్తాం. ఓకే, సన్ కూడా ఎదురుగుండా వచ్చేసింది. మనకి వీడియోలో అంత క్లియారిటీ ఉండదు. సో ఓకే రైడ్ అప్డేట్. ఇప్పుడే మేము ఒక ఆర్చ్లోకి అయితే తిరిగాము. దానికి కేసరగుట్ట అని ఆర్చ్ లోపలికి వచ్చాము. సో ఐ థింక్ దట్ మైట్ బీ ద లొకేషన్ వీఆర్ ట్రావెలింగ్ టు. కళ్యాణ్ అన్న కన్నుపడింది ఆ కొండ మీద. అన్న ముందు స్కౌట్ చేస్తారు ఈ కొండ ఎక్కొచ్చా లేదా అని. దాని తర్వాత అందరూ ఆయన బ్లైండ్గా ఫాలో అయిపోవడం. లొకేషన్ అయితే బాగుంది, రోడ్డు కూడా చాలా బాగుంది. ఇలా ఇప్పటికైతే ఇంకా సూర్యభగవానుడు వేడెక్కడం మొదలెట్టలేదు. ఇప్పటికైతే పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం రైడ్ని. వన్స్ ఆయన వేడెక్కడం మొదలెట్టాక ఏమవుతుందో తెలీదు. దీనికి మేము పేరు పెట్టాం. ఇందాక వెళ్ళింది అండర్ ద మూన్, అయితే ఇది ఓవర్ ద మూన్. సో ఇప్పటికైతే ఈ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, గాట్ స్లో డౌన్ బాయ్స్. రైడ్ లీడర్ తాలూకా కమాండ్స్ని వింటూ ప్రశాంతంగా వెళ్దాం. అమ్మ నాయన, ఇక్కడ ఏదో టోల్ ఉందిరా భయ్యా. ఓకే ఏదో ఒక హోలీ ప్లేస్లో ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఓకే, ఇంట్రెస్టింగ్ లొకేషన్. రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ మొత్తం తెలంగాణ టూరిజం వాళ్ళ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మన కో రైడర్ చక్రి ఉన్నాడు. ఇదేదో లొకేషన్ బాగుంది. కళ్యాణ్ అన్న చూస్తుంటే ఆ కొండ పక్క ఎక్కించేలా ఉన్నారు. సో మనం కూడా ప్రిపేర్డ్గా ఉందాం. టుడే వీఆర్ గోయింగ్ టు క్లైంబ్ హిల్స్ బాయ్స్. అంతే, ఫిక్స్. గురువు గారు ఏదో లొకేషన్ బాగుంది, తిప్పేశారు కళ్యాణ్ అన్న తిప్పేశారంటే ఇంకెక్కేయాలంతే. వాయమ్ము, ఇక్కడ నుంచి కూర్చొని తొక్కడం అంటే కష్టం. ఇంకా మనకున్న దమ్ముని పెట్టుకొని లాగుతా వెళ్ళిపోవాలి. చెప్పాగా, కళ్యాణంతో వస్తే ఇట్లాంటి కొండలు ఎక్కడం కామన్. వావ్, లొకేషన్ అయితే బీభత్సంగా ఉంది. అటు సైడ్ వ్యూస్ అవి కూడా బాగున్నాయి. ఈ పాయింట్ నుంచి స్లోగా వెళ్ళడం బెటర్, ఎందుకంటే అటు నుంచి ఇంకా రూట్ ఉందా లేదా డైరెక్ట్ కిందకైనా అన్నదే మనకు తెలీదు. సో ఇట్స్ బెటర్ ఐ స్టార్ట్ బ్రేకింగ్. ఓకే, నేను వ్లాగ్లో చెప్తున్నా అన్న, మీరు కొండ చూసారంటే ఎక్కుతారు, రెడీగా ఉండాలని చెప్పా. లొకేషన్ అయితే పీక్స్ నుంచి మొత్తం వ్యూ. లింక్ అంటున్నావా? సో ఈ లొకేషన్ వచ్చి కేసరగుట్ట హిల్స్ అని చెప్పి వచ్చారు. చెప్పండి అన్న, పర్లేదు. నేనేదో అనుకున్నా.
కేసర్గుట్ట లొకేషన్కి వచ్చాము. సో అండర్ ద మూన్ అయితే డ్రాప్ అయ్యాను లొకేషన్. అక్కడ గొయ్యి తీసేశారు. జిఎస్లో అయితే వెళ్ళిపోయేవి, ఆర్ఆర్లకి కష్టమయ్యేది. ఇప్పుడైతే సరదాగా ఈ కొండల మీద ఆ రౌండ్ తిరిగొద్దాం. ఈ కొండల మీదకి అయితే ఎక్కించాము. కళ్యాణ్ చెప్పడం ఏంటంటే ఇలాంటి కొండల మీద మళ్ళీ మళ్ళీ తొక్కడానికి ఛాన్స్ రాదు, సో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అని. సో నాకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఎదురుగుండా ఉన్న గొయ్యలు బొక్కలు మనకు కనబడటం లేదు. ఇందులోకి దింపేయచ్చు. ఇలా కొండల్లోంచి తిరుక్కుంటూ బేసిక్గా రోడ్డు అయితే ఏం లేదు. అక్కడ మీరు చూడవచ్చు శ్రీనన్న కొండ ఇలాగైతే ఎక్కిస్తున్నాం. మనం కూడా బేసిక్గా కొండలు అలా ఎక్కిస్తున్నాం. ఇక్కడైతే ఇలాగా హ్యాపీగా బండిని ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎడ్జ్లో ఏముంది, ఇక్కడ వెళ్ళొచ్చా కిందకి? నాట్ ష్యూర్, నాట్ కాన్ఫిడెంట్. అంటే దిగడం అయితే దిగిపోద్ది, ఎక్కుతుందో లేదో తెలీదు. ప్రజన అలా రూట్ ఉన్నట్టుంది. రివర్స్ ఎక్కడం కష్టం అంటారా? ట్రై చేయాలా? కెమెరా అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ఈ కిందకి వెళ్దామని ఫిక్స్ అయ్యా. రూట్ ఎలా ఉందో లేదో తెలీదు. ఎక్కేయచ్చు బేసిక్గా. గేర్ లో చేసుకుంటూ పీస్ఫుల్గా అలాగా హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద హిల్కి ఎక్కేసా. ఇక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ కొండ మళ్ళీ ఎక్కించాలి. దట్స్ ద పాయింట్. చలో. సో ఇంకో రౌండ్ మళ్ళీ ట్రై చేస్తున్నాం ఆ కొండల పైకి ఎక్కించడానికి. బైక్ అయితే వెళ్ళిపోతుందని కాన్ఫిడెన్స్ వచ్చాక ఇంకా మనం తగ్గేదే లే, ఎక్కించుకొని వెళ్ళిపోవడమే. ఓకే.
ఐ ఆమ్ కమింగ్ ఇన్ టూ ఫాస్ట్. ఎక్కించుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మరి రూట్ అంటే ఉందో లేదో మనకు అనవసరం. తుప్పలు ఉన్నాయి ఫుల్గా, అది అటు చూసుకోవాలి. లొకేషన్ అయితే బాగుంది. సెకండ్ థింగ్, ఇట్లాంటి ఆఫ్ రోడింగ్స్లోకి వచ్చినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఐ వుడ్ ప్రిఫర్ వెళ్ళకండి. ఇప్పుడు మీరు చూస్తే ఇట్లాంటి తుప్పల్లోంచి వెళ్ళిపోతున్నాను నేను. ముళ్ళు మొక్కలు ఉన్నాయి, సో దట్ ఈస్ వన్ ఇష్యూ. అన్న 310 RR వేసుకొని వచ్చేసారు ఇక్కడికి, లెజెండ్. బైక్ అయితే ఈజీగా పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన కెపాసిటీ ఉందా లేదా అన్నది ముఖ్య కారణం. ఈ గాజు పెంకులు ఉన్నాయి, సో వాచ్ అవుట్. స్లోప్ ఎక్కువ ఉంది, సో రిస్క్ అయితే తీసుకోలేను. చలో ఒకరు రావాలి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, అంత తర్వాత ఎవరికైనా సేఫ్లీ డూ ఇట్ ఆఫ్. అక్కడి నుంచి మళ్ళీ మనం కొండ ఎక్కించేసి కొంతసేపు కూర్చుందాం. ఎందుకంటే ఇది చేయాలంటే తెలియని అలసట. ఇట్ వాజ్ వర్త్ ఇట్. అక్కడ వరకు వేసుకోవడానికి రావడం ఇట్ వాజ్ వర్త్ ఎవ్రీ మూమెంట్. ఇప్పుడైతే ఈ లొకేషన్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. ఆ పైన ఉన్నది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. సో ఎదురు 2 ప్లేసెస్ సెలెక్ట్ చేసాం. ఒకటి సంతోష్ డాబా, ఇంకోటేమో రాఘవేంద్ర ఫుడ్ కోర్ట్ అని చెప్పి. సంతోష్ డాబా 11 వరకు ఓపెన్ అవ్వదు. సో విల్ పీస్ఫుల్లీ గో టు రాఘవేంద్ర భవన్, మంచిగా టిఫిన్స్ తినేసి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి విల్ బీ రైడింగ్ బ్యాక్ హోమ్ అంతే. సో ఇవాళ రైడ్ అయితే మంచి ఫన్ చేసాము, ఆఫ్ రోడింగ్ బాగా ఎంజాయ్ చేసాం. ఏ కొండ పడితే ఆ కొండ ఎక్కించేసాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మన బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. మన శ్రీను అన్న అయితే అదే యూత్ రైడర్స్ అందరినీ పెట్టి ఒక రీల్ ఏదో ప్లాన్ చేశారు. హెల్మెట్లు ఏమో ఇట్లా కడవల్లాగా బుర్ర మీద పెట్టుకొని నడవమన్నారు. ఆయన ఏం చేయబోతున్నారో అలాగే ఎక్సైటింగ్గా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. సో ఇక్కడైతే మనము బ్రేక్ఫాస్ట్ తినేసాము. నౌ వీఆర్ రైడింగ్ బ్యాక్. ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా ఈ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఈ గేర్తోని ప్రశాంతంగా స్నానం చేసి పడుకోవడమే. ఇంకా పడుకోవడం అంటే పడుకోవడం అవ్వదు, వీడియో ఎడిట్ చేయాలి. సో అది వాళ్ళు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సెట్. చలో మళ్ళీ నేను రైడ్ స్టార్ట్ చేశాక రికార్డ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం చెప్పినట్టు ఇందాక బ్రేక్ఫాస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చి 10 o'clock అవుతుంది. ఆల్రెడీ మన సూర్యదేవుడు ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. చిన్నప్పుడు ఆ రసన ఆడు చూపెట్టినట్టు పైనుంచి స్ట్రా వేసుకొని తాగేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఉడకబెట్టిన బంగాళదుంపలా అయిపోతుంది లోపల. సో ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళేసరికి 12 అట్లా అవ్వచ్చు. సో ఇవాళ రైడ్ చాలా బాగా జరిగింది. అంటే అనుకున్నది ఒక ప్లేస్ అండర్ ద మూన్ అని, కానీ ఆబ్వియస్గా లొకేషన్ అంతగా బాగాలేదు, బైక్స్కి సేఫ్టీ లేదు. అండ్ ఐ మీన్ లొకేషన్ అయితే బాగుంది లోపల, బట్ యూ హ్యావ్ టు వాక్. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మన బండి అక్కడ పెట్టుకొని బండి మీద వెళ్ళే స్కోప్ లేదు. సో అది
బాగాలేదన్న వెంటనే వీ లెఫ్ట్ కేసర్గుట్ట హిల్స్ వెళ్ళి అక్కడ మన మీరు లాగ్లో చూసినట్టు ఆ కొండ మీద మొత్తం ఆఫ్ రోడింగ్, రాక్ క్రాలింగ్గా ఏమో అంటారు దాన్ని, అదంతా చేసుకొని ఇప్పుడు పీస్ఫుల్గా అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా నేను కళ్యాణ వాళ్ళతో వెళ్ళాల్సి ఉండే, బట్ నేను ఎక్కడో రూట్ మిస్ అయ్యా. సో నేను నార్మల్ నా రెగ్యులర్ షోరూమ్ రూట్లో వచ్చేసా. సో ఇక్కడ మన BMW షోరూమ్ నుంచి లాస్ట్ వీక్ వీడియోలో చూపెట్టా కదా ఒకేసారి పైకి ఎక్కే రోడ్ అని. సో అక్కడికైతే వచ్చేసా. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా మన ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయాక లైక్ ఐ సెడ్ వీడియో ఎడిట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పీస్ఫుల్గా మనం చూడొచ్చు. సో మీరందరూ ఎక్కడి వరకు వీడియో చూశారు కాబట్టి నా కోసం ఒకసారి ఆ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ మీ ఇష్టం. ఎవరైనా మీ తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఇట్లాంటి వ్లాగ్ కంటెంట్ అది ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అందరూ చేసుకోండి. ఇక్కడి వరకు చూసారంటే ప్లీజ్ ఇప్పటివరకు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఉండాలి. మీరు నొక్కారనుకుంటున్నా. సో అప్పటి వరకు మీరు అంతా వీడియో ఎంజాయ్ చేశారనుకుంటూ ఇక నేను సెలవు తీసుకుంటున్నా. సో లైక్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్, స్టే సేఫ్, కీప్ రైడింగ్, స్టే అడ్వెంచరస్, హ్యాపీ డే, హ్యాపీ లైఫ్, హ్యాపీ ఎవ్రీవన్. Bye bye. We have a fire issue again near my home. Looks like something is burning off due to this hot wind. We have our fire engine also. Oh my god. Oh, I think a lot of this place has been burnt. अरे बाप रे, बहुत धुआं है. I am leaving. So minor fire वाला कांड हो गया घर के पास. चलो, see you.